అందరికీ నమస్కారం. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళుతూ ఉన్న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనిపైన ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతులపైన విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. AI-171 విమానంలో ప్రయాణించిన 242 మంది ప్రయాణికులలో 221 మంది మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 222 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది అని వెల్లడించింది. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7గురు పోర్చుగీసు వాసులు, కెనడాకు చెందిన ఒక దేశస్థులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే భారత సంస్థకి చెందిన బ్రిటన్ పౌరుడు చికిత్స పొందుతూ ఉన్నట్లు వెల్లడించింది. భవనం పైన కుప్పకూలడంతో 24 మంది మెడికల్ చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరుకుందని చెప్పేసి ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. సంస్థ నుంచి అహ్మదాబాద్కు సిబ్బందిని పంపామని చెప్పేసి ఘటనకు విచారణ అధికారులు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి వెల్లడించారు. ఇప్పటికే హాట్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మీడియాకు ఒక విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల సమాచారం కోసం కేటాయించిన హాట్ లైన్ నెంబర్కు ఫోన్ చేయవద్దని చెప్పేసి కోరింది. ఏది ఏమైనా సరే కానీ విమాన ప్రయాణం అనేది కువైట్ కానీ గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులకు చాలా దగ్గర సంబంధం ఉంటాయి. ఎందుకంటే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్కి వెళ్ళాలన్నా, గల్ఫ్ దేశాలకు వెళ్ళాలన్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే విమానంలో అయితే ప్రయాణిస్తూ ఉంటాము. అటువంటి విమాన ప్రమాదంలో కూడా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఎంతోమంది మనం చూసుకుంటే ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళి అయితే ఆమె యొక్క లండన్లో డాక్టర్గా పనిచేస్తూ వెళుతూ ఉంటే ఆమె చనిపోయింది. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. ఇలా చాలా మంది మనం చూసుకుంటే భారతదేశానికి పర్యాటకులుగా వచ్చిన 2 బ్రిటన్ పౌరులు మనం చూసుకుంటే భారతదేశంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. దేశం విడిచి వెళుతూ ఉంటే బాధగా ఉందని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా సరే కానీ ఈ యొక్క విమాన ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి అయితే ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పి ఆ యొక్క భగవంతుడిని కోరుకుంటూ, అలాగే వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.